కింద వాళ్ళు పైకి తీసుకోవాలి. 2 వేలు కమిటీలు పెట్టడానికి మాత్రం నేను ఒప్పుకోను. గుడి మొత్తానికి ఒకటే కమిటీ ఉండాలి. దాన్ని బట్టి మీరు అందరూ నిర్ణయం చేసుకొని అమ్మ అందరికీ మనందరికీ అమ్మే, నాకే కాదు మీకే కాదు మీకే కాదు అందరికీ అమ్మే. అందరినీ ఆవిడ చూడాలంటే ముందు ఆవిడని మనం తీసుకోవాలి. పెద్ద బంగళా పెట్టామా లేదా అమ్మకాల పూజ చేస్తున్నారా లేదా, జరగాల్సిన కైంకర్యం జరుగుతుందా లేదా, ఎవరైనా కనీసం దీపం పెట్టి బెల్లం ముక్క పెట్టేవారు ఉన్నారా లేదా, ఇది మనం ముఖ్యంగా చూసుకోవాలి. కేజీ వెండి పెట్టో 1 కేజీ బంగారం పెట్టో కిరీటం చేయించేసి లేదా పెద్ద తొడుగు చేయించేసినంత మాత్రాన మనకి ఎటువంటి ఉపయోగము లేదు. వెండి బంగారాల ఆర్భాటాలకు ముందర వెళ్ళకండి. ముందర అమ్మవారికి జరిగే కైంకర్యాలను నియమించుకోండి. ఒక అర్చకుడిని మంచి అర్చకుడిని చూసుకోండి. అందరూ కలిసి ఆయనకి నెలవారీ జీతం ఇవ్వాలి. అర్చకుడు ఎప్పుడు బాగుంటాడో అమ్మ అప్పుడు బాగుంటుంది. భగవంతుడి సాక్షాత్తు చెప్పిన మాట ఏంటి, అర్చకోస్తు హరి సాక్షాత్ చరరూపీణ సంశయ అని భగవంతుడే చెప్పాడు. ఏవయ్యా నన్ను నువ్వు బొమ్మలో చూస్తున్నావు, నన్ను ముట్టుకోలేవు కదా, నాకు పూజ చేసేవాడు కూడా నేనే, వాడిని ముట్టుకుంటే నన్ను ముట్టుకున్నట్టే. అలాగే అర్చకుడిని మీరు ఎప్పుడైతే బాధపడతారో సాక్షాత్గా అమ్మని బాధపెడుతుంది. దాన్ని బట్టి అందరూ కూడా కలిసి కూర్చొని నిర్ణయం చేసుకుని అమ్మకి జరిగే కైంకర్యాలు ఎటువంటి లోటు లేకుండా తీర్మానించుకోండి.